एक अफसोसनाक वाकया उस वक्त पेश आया जब हैदराबाद से ताल्लुक रखने वाले ए प्रणीत नामी शख्स अपनी सालगिरह मनाने टोरंटो की झील गया और तैराकी के दौरान डूब गया। प्रणीत असल में रंगारेड्डी जिला के मीरपेट का रहने वाला है। नौकरी की तलाश में कनाडा में था। हफ्ता 14 सितंबर को वो दोस्तों और अपने भाई के साथ क्लियर झील के करीब एक कॉटेज में छुट्टियां मनाने गया था। जब ये हादसा पेश आया, ये खबर मुतासिरा के भाई के एक दोस्त के जरिए पीर को प्रणीत के अहले खाना तक पहुंची। गमजदा खानदान ने तेलंगाना हुकूमत से अपील की है कि वो इनके बेटे की लाश हिंदुस्तान वापस लाने में इनकी मदद करे। आइए नाजरीन देखें ये रिपोर्ट। ఇద్దరు బాబులు చిన్న అబ్బాయి 2019లో వెళ్ళాడు కెనడాకు, పెద్ద అబ్బాయి 2022లో వెళ్ళాడు. చిన్న అబ్బాయి అయిపోయింది, పీజీ చేయడానికి వెళ్ళాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. పెద్ద అబ్బాయి స్టడీలో ఉన్నాడు. నేను చిన్న అబ్బాయిది బర్త్డే ఉంది, బర్త్డే కోసం అని చెప్పేసి లేక్ దగ్గర కాటేజ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం డాడీ అని చెప్పారు. వాళ్ళు ఇద్దరితో పాటు ఇంకో 4 ఫ్రెండ్స్, ఒక కెనడా అతను కూడా ఉన్నాడని చెప్తున్నారు. పెద్ద బాబు ఉన్నాడు. 2 బాబులు, 4 ఫ్రెండ్స్, వాళ్ళ 4 ఫ్రెండ్స్, ఒక కెనడా అబ్బాయి, కెనడా బాబు అతను ఆ ఇంటి ఓనర్ అంట. అతను కూడా ఇక్కడ కాటేజ్ కూడా అతనిది అంట. అక్కడికి వెళ్ళారు. ఆ కాటేజ్ దగ్గర ఉండి ఆ నైట్ మార్నింగ్, నిన్న సండే రోజు మార్నింగ్ రోజు స్విమ్మింగ్ చేద్దామని ఆ లేక్లోకి వెళ్ళారండి. లేక్లో స్విమ్మింగ్ చేసి అందరు స్విమ్మింగ్ పోయారంట. స్విమ్మింగ్ చేసి అందరూ రిటర్న్ వచ్చారు. పెద్ద అబ్బాయి కూడా రిటర్న్ వచ్చాడు, చిన్న అబ్బాయి రాలేదు. బయటకు వచ్చిన తర్వాత చూస్తే తమ్ముడు రాలేదని చెప్పేసి వాడు ముందుకు పోయిన అందరు మళ్ళీ పోయి ఒకసారి చూశారంట. చూసేసరికి వాడు అప్పటికి లేడని చెప్పేసి అప్పుడు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని లోపల పోవద్దని చెప్పేసి రెస్క్యూ టీంలో పిలిపిస్తాం, మీరు ఎంటర్ కావద్దని చెప్పి దూరం ఇచ్చారండి. ఆ రెస్క్యూ టీం రావడానికి మార్నింగ్ 9 o'clock అవుతాయి, ఈవినింగ్ 8 o'clock ఎప్పుడు రెస్క్యూ టీమ్స్ వచ్చి సర్చ్ చేసి మొత్తం మీద తీశారు. బాడీ తీసి అదే మెడికల్ వాళ్ళే తీసుకెళ్ళారంట. అది వాళ్ళు నైట్ ఉంది, ఇప్పుడు మార్నింగ్ వచ్చి కలవండి అని అబ్బాయికి చెప్పారు. అబ్బాయి ఇదే చెప్పాడు నాకు. అబ్బాయి కూడా నాకు ఎట్లా తెలిసిందంటే పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి డాడీ దగ్గరికి వెళ్ళండి మీరు తొందరగా, డాడీకి వెళ్ళి వాళ్ళు వచ్చి నాకు ప్రణయ్ ఫోన్ చేశాడు అని. నాకేం తెలియదు, నాకేం చెప్పలేదు, ఏం ఫోన్ చేయలేదు, నువ్వు ఎందుకు వచ్చినావు అని అంటే ప్రణయ్ వెళ్ళమన్నాను నన్ను అని. ఎందుకు వెళ్ళమన్నాడు అని చెప్పి నేను వీళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ కూడా అప్పటికి చాలాసార్లు ట్రై చేస్తే కలవట్లేదు, అక్కడ సిగ్నల్స్ లేవు. చిన్న అబ్బాయి ఫోనే కలిసింది. అది పెద్ద అబ్బాయి ఎత్తాడు, పెద్ద అబ్బాయి ఎత్తున్నాడు. అప్పటికే తమ్ముడు ఏంట్రా అంటే తమ్ముడు లేకు వాటర్లో పడిపోయాడు పేరు చెప్తాడు. వాడు ఏడుస్తున్నాడు. అప్పుడు వాడేమో వాళ్ళు ఎక్కడ ఉంది, వాడి రావడానికి ఎంత టైం అవుతుంది, ఇట్లా ప్రాసెస్ మనకు. ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎప్పుడు పంపిస్తారా ఈ పిల్లలు? ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేదా ఎవరైనా చొరవ తీసుకొని నా కొడుకుంటున్నారు కదా, ఇక్కడ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తే నేను కూడా ఉంటాను.